ఏదైనా ఫీవర్ రాగానే లేకంటే హెడేక్ రాగానే ఇమీడియట్గా ఏం చేస్తున్నాం, ఒక ట్యాబ్లెట్ వేసేసుకుంటాం. స్కూల్లో చదువుకున్నాం మనం, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, వైట్ బ్లడ్ సెల్స్ ఫైట్ చేస్తాయి ఇమ్యూనిటీ అని. మనం ఆ పని చేయనివ్వట్లేదు బాడీని. మీరన్నట్టు మట్టి చాలా పొల్యూట్ అయిపోయింది కూడా. అలాగే టు బి ఫ్రాంక్ వాటర్ కూడా అలాగే ఉంది. మరి విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే ఏం చెప్తారు? నార్మల్గా బయట దొరికే విత్తనాలు కాదండి, మనకి సూపర్ మార్కెట్లో కానీ లేదా సీడ్స్ కంపెనీస్ దగ్గర దొరికే సీడ్స్ కాదు ఇవి. ఇవేంటంటే ఓపెన్ పాలినేటెడ్ నాన్ జిఎంఓ సీడ్స్ అనమాట. చండీగఢ్ అక్కడి నుంచి వస్తాయి. ఓకే, ఇవి కూడా కొన్ని వెరైటీసే, మాక్సిమం వచ్చి మనకి ఇంపోర్ట్ అవుతాయి. మనకి ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో ఈ 2 స్టేట్స్ నుంచి, చండీగఢ్ అండ్ కేరళ నుంచి, వాళ్ళు కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు. బెంగళూరులో కూడా దొరుకుతాయి మనకి సీడ్స్. ఇప్పుడు ఇది మీరు 100 grams 20 grams ఇలా సేల్ చేస్తున్నారండి? ఎలా? ఎందుకంటే కిలో లెక్కన కష్టం కదా. కిలో లెక్కలు కష్టం అండి, ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనకి ఇప్పుడు దీన్ని ఎలా చేస్తున్నామంటే సబ్స్క్రిప్షన్ మోడల్లో మనం చేస్తున్నాం. B2C డైరెక్ట్గా కస్టమర్కి హోమ్ డెలివరీ చేసే పద్ధతి మనది. 8 కంటైనరే కస్టమర్ కూడా మనం డెలివరీ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి మినిమం 14 days అలానే ఫ్రెష్గా ఉంటుంది.